హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. అన్నం మన మెయిన్ ఫుడ్. చాలా మంది ఇష్టంగా ఫుడ్ తింటారు. రెగ్యులర్గా ఫుడ్ తింటే బరువు పెరుగుతారనుకుంటారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం. చాలా మందికి ఏం తిన్నా సరే ఓ ముద్ద అన్నం తిన్నదే కడుపు నిండినట్లుగా అనిపించదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్లుగా చాలా మంది అన్నాన్ని ఇష్టంగా తింటారు. అయితే రెగ్యులర్గా అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని, బెల్లి పెరుగుతుందని చెప్తారు. అందుకని రాత్రిళ్ళు ఫుడ్ మానేస్తారు. అలా కాకుండా అన్నం తిన్నా బరువు పెరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్త్ పోలిస్తే సౌత్ ఇండియాలో ఎక్కువగా బియ్యాన్ని వాడతారు. ఎంత చపాతీలు, పుల్కాలు, ఇతర ఫుడ్స్ తిన్నా ఓ ముద్ద అన్నం కడుపులో పడాల్సిందే. మరి అలా అన్నం ఇష్టంగా తిన్నప్పుడు ఆ ఇష్టం నుంచి కష్టం రాకూడదుగా. అంటే అన్నం తిన్నా బరువు పెరగకూడదు. అందుకోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. అదే విధంగా అన్నం ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఎక్కువగా తాజా కూరగాయలు వంటివి యాడ్ చేయడం మంచిది. దీనివల్ల ఫైబర్ ఎక్కువగా బాడీకి అందుతుంది. ప్రోటీన్ కూడా చేర్చండి. చికెన్, ఫిష్ వంటివి వంటలో వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు పెరగరు. అదే విధంగా బరువు తగ్గేందుకు రకరకాల డైట్ ప్లాన్స్ బదులు కొన్ని మార్పులు చేసుకోవాలి. దీనివల్ల బరువు తగ్గుతారు. అందులో వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినండి. దీనివల్ల ఫైబర్ కంటెంట్ ఆకలిని కంట్రోల్ అవుతుంది, క్యాలరీలను తగ్గిస్తాయి. ఇది కాకుండా బ్లాక్ రైస్ కూడా బెస్ట్ ఆప్షన్. ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజాన్ని పెంచుతుంది, వాపుని తగ్గిస్తుంది. ఇది మంచి మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది సంతృప్తిని, జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది. దీంతో బరువు తగ్గుతారు. చాలా మంది ప్రెషర్ కుక్కర్ రైస్ వండుతారు. అలా కాకుండా మామూలుగా గిన్నెలో బియ్యాన్ని వండండి. ఎందుకంటే గిన్నెలో వండినప్పుడు బియ్యంలో వచ్చిన నురగ పోతుంది. ఈ నురగ కారణంగానే బరువు పెరుగుతారు. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. నురగలో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా కుక్కర్లో వండితే నురగ అందులోనే ఉండి బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ బియ్యాన్ని మరింత హెల్దీగా చేయాలంటే సాంబార్, కూరగాయలు, కొబ్బరి వంటి ఇతర పోషకాలు కలిపి చేసుకోవడం మంచిది. దీంతో భోజనం బ్యాలెన్స్ ఉంటుంది, హెల్దీ కూడా. ఓ అధ్యయనం ప్రకారం తక్కువ వర్కౌట్స్ చేసేవారు వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతుంది. ఈ సమస్య తగ్గాలంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వంటి హెల్దీ గ్రెయిన్స్ తినడం మంచిది. వీటిని తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి. అన్నం తింటే బరువు పెరుగుతారా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి. నిజానికి ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. వైట్ రైస్ ఎక్కువగా తింటే క్యాలరీలు పెరుగుతాయి. మనం రోజు ఖర్చు చేసే క్యాలరీల కన్నా మనం తీసుకునే క్యాలరీలు ఎక్కువ పరిమాణంలో ఉంటే బరువు పెరుగుతారు. వైట్ రైస్ వంటి ప్రాసెస్ చేసిన రైస్ లో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. దీంతో తిన్న వెంటనే జీర్ణం అయిపోతుంది. రక్తంలో చక్కెర త్వరగా పెరుగుతుంది. దీంతో వెంటనే ఆకలి వేస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనం నూనె, వెన్నె, సాస్లతో అన్నాన్ని వండి తింటే క్యాలరీలు పెరుగుతాయి. నార్మల్ గా వండిన వంట కంటే ఫ్రైడ్ రైస్ లో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా నూనెతో తయారు చేసిన ఫ్రైలతో తినడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.